ఏం చేస్తుంది? ఏం లేదు రా, ఆదివారం ఉంది కదా, ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం. దావత్ చేసుకున్నా చేసుకుందాం రా. ఊరా నేను చికెన్ తెప్పిస్తారా? నేను సామాన్ తీసుకుంటా. తగ్గబడితే నేను తీసుకుంటా. చలో. అన్న ఎడుగుతుర్రే దావత్ రా అన్న, మేము కూడా వస్తామే. మనిషికి ఒకటి తీసుకురండి అన్న. నేను చేప తెస్తాను, బావులు తెస్తాయి. నేను ఇసరాకులు తెస్తాను. ఇంకోళ్ళేమో కూరగాయలు కట్ చేయాలి, ఇంకొకరు కింద చిత్రస్తే వేసేసి రెడీ చేయాలి. మిగతా వేరే ఏదైనా పని ఉన్న వాళ్ళు పని చేసి రెడీ చేసి పెట్టాలి. అన్న నేనైతే కూరగాయలు కట్ చేస్తా. తీస్తా రానిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయండి. అన్న ఇసరాకు మాత్రం నేను తెచ్చిన మాబది ఇచ్చింది. ముక్కలు మాత్రం నాకు మళ్ళా ఎందుకు దగ్గర ఆరామ్సే నీకు ఒక ముక్క ఎక్కేస్తా. జనకి ఇప్పుడు అట్లా చేసి మంచిగా కంఫర్ట్ తెప్పిద్దాం. నీకు ఒక ముక్క ఎక్కేసి వేసినాడు. ఏంద్రా బతుకమ్మలు ఎత్తుకున్నట్టు మీద ఎత్తుకున్న చేతిలో పట్టుకున్నా. బతుకమ్మలు ఎత్తుకున్నట్టు మీద ఎత్తుకున్న అంటే అది ముక్క మాత్రం నాకే ఆ ముక్క ఇసరాకని తెచ్చినా ఇస్తారు. నువ్వేసినాడు ఆ ముక్క ముక్క నువ్వు పక్కన ఏం లేదు. పోతారే ఇంటికి ఇద్దరు కలిసి. అన్న అన్ని మనమే పనులు తెచ్చి అందుకుపోతే నాకు నచ్చది. నేను ఉంటా చెయ్యర్రి మరి ఏంటన్న అన్ని మేమే చేయాలి. ఎటు పోతారే అందరూ? ఇక నువ్వు అన్నమని వచ్చినా లేకుంటే మనకి A few moments later. అన్న అంటే మొత్తం పెట్టాలా అన్ని మీరు తర్వాత తినడానికి వస్తారు. అయితే అంతే ఏమున్నారే అన్న మీరు అయినా కానీ చెప్పినావా? అందుకే మీ దాంట్లో దావత్ చేయబుద్ది కదా నాకు. మన దాంట్లోకి ఏడొచ్చిన ఓడరేని పిలిచింది. ఏ అన్న మన దాంట్లోకి ఓడరేని పిలిచింది. ఏ అన్న ముందే 15 మస్తు తింటాడు. ముందే 15 మస్తు ఇంతేగా కూరెక్క ఆ ముక్క ఆడది అసలు కూరెక్కి చూస్తుంటాడు. నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేసిన. కూర అయితే బరాబర్ ఉంది కదా. ముక్క మాత్రం నాకు లేదు. అందులో ఒక ముఖ్యం పడే పడ్డాడు. ఆ పూలుగా మొక్కడానికి అదిగా కొడిపోయకరాదన్న. అన్న నువ్వు మాత్రం తినకి. నువ్వు ఎంబడి పడుతున్నది. నీ మీద డౌట్ ఉన్నది. నాకు వేస్తే వేస్తే అనుకుంటుంది. ఆ ముక్క మీద పేరు రాసుకోరా నాది అని. అమ్మా నేను పోతాను చూస్తారు కదా మీరు. నాకు పక్క తెలుసు పోతే మిగులుతుందని చూస్తారు మీరు. అన్న మీరు అయినా పంచర్ అంటే పోతుంది. పక్క పోతుంది. 12 seconds later. ఏమైందిరా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా.
ముక్కల కోసమే ముక్క అంటున్నాడు. ఏమి ఇచ్చిండ్రాడు అన్నాడు ఇస్తాడు తెచ్చిండి ఇంకొకరు ముక్క అన్నాడు అనుకో ఇస్తారాకు సింపి పడేద్దు మా అది ఇస్తారా ఇంపైనట్టు పంపిద్దాం అంతే కోసం వచ్చిన అవుడు కూర సరిపోతావారా మళ్ళీ చూస్తానేమో ఇంతమంది పుడుతురు. 2 కిలోలు తెచ్చినాం కదా కూర. 2 కిలోల కూర ఉంది, అన్నం తక్కువ ఉంది కదరా. అన్నం ఎంత పెట్టినా అన్నం సిట్టెడ్ సగం. ఎవడన్నా 2 కిలోలకు చికిత్స పెడతారు ఎంతమంది ఎవడన్నా 2 కిలోలకు చికిత్స పెడతారు ఎంతమంది చూడు లెక్క ఎంతమంది ఉన్నారు. ఊళ్ళకైనా గాడేమో ముక్క ముక్క అందని, శ్రీకాంత్ గాడేమో 1 గంట కూర తింటాడు, రసం తక్కువ ముక్క లెక్క అంటాడు. అడిగే ఆదివారం ముందు ఒక పొద్దు ఉంటాను నాకు తెలుసు. నేను చెప్పింది నేను మంచిగా వాడు ముక్క అనగానే 1 పొద్దు పోతుంది అన్ని పోతాయి అని, ముక్క అనగానే 1 పొద్దు పోతుంది అన్ని పోతాయి అని గురించి నువ్వు చెప్తున్నావు అవరా. వెంబడి నేను తిరుగుతా కానీ నేను చెప్తాను. నేను ఒకటే ముక్కేస్తాను పీకరడ కానీ అందరికి వచ్చేటట్టు కూర చూడు. కూర అయితే తక్కువ ఉంది ఇక్కడ. అదే మళ్ళా అందుకే గింతింత కీమా కొట్టినట్టు చేయరా కూర అని చెప్పిన. గింతింత కీమా కొట్టినట్టు చేయరా కూర అని చెప్పిన. కొడితే మటన్ అవుతుంది కానీ చికెన్ అవుతుంది అవరా. మరి అందరు సరిపోలే కదా మంది ఎక్కొచ్చారు. అట్లా కాదు, వాడు ముక్క ముక్క అనేటువంటి 2 ముక్కలు వేసి రసం ఇంత ఇద్దాం. కూర ఖరాబ్ అయింది లేకుంటే ఏదో ఒకటి చేద్దాం, మనం అయితే కడుపు నిండా తిందాం. అన్నం అంత అయింది కానీ అంటే అది ఫ్రైడ్ తెప్పిద్దాం కానీ అంత బడ్జెట్ అయిపోయింది కదా. అయితే వచ్చిండాడు 20కి నచ్చింది ఉంటాయి ఇస్తాడు మరి తాపిస్తామని ఇస్తాడు పైసా. ఎక్కడో కొడుతుంది సీనా. రబ్బాని ఎప్పుడు వచ్చినావు? మాడలే మొత్తం మాటలు అయిపోయినావు. ఏం లేదు కానీ దావత్ ఇస్తేమో అని అడుగుతున్నాడు. ఇప్పుడు అడుగు తీసేస్తాడు తెలుసా, పక్కిస్తాడు. అడుగుతున్నారు 4 లీటర్ల ఏమనుకుంటున్నారు అంతే, ఏం లేదు 4 లీటర్లు ఎక్కలేదు. 2 లీటర్లు తెప్పిస్తా. 2 లీటర్ కదరా, 2 లీటర్లు ఒక్కడు తాగుతాడు. అన్న హైదరాబాద్ నుంచి వచ్చిన ఏంది హైదరాబాద్కి నచ్చిన అట్లా కాదు. ఇప్పుడు తెప్పిస్తాడు మాట మనిషి తన దూరం పెట్టి సరే అని తన మాట మనిషి తెప్పిస్తాడు అంటున్నా. తెప్పిస్తాడే ఎవరు తెప్పిస్తారా? 2 లీటర్ ఎవరు తెప్పిస్తారా? 2 లీటర్ పక్క పక్క చెప్పి ఇంకోటి పోతాడని ఇంకొకరికి 2 లీటర్ ఇంకొకరికి శ్రీకాంత్ అన్న ఉన్నాడు. ఆయన ఒక్క పైసా పెట్టాడు. అడుగుదాం నడు. అరే మీరే అడగల మరి. నాకు శ్రీకాంత్ అన్న అయితే లవ్ సన్నం అడిగేది చూద్దాం నడు. సన్న మనిషి సిగ్గులేరా బుడ్డి నిమ్మకాయ వాడిని నిమ్మకాయ ఇంకా నాకే పాత్ర పైసలు ఓడిచ్చి సాయాన్ని ఇచ్చిండు. బైక్ మీద రమ్మండి. 1 రూపాయలు ఇచ్చినావు తిందానికి వచ్చినావు. రూపాయలు ఇచ్చినావు తిందానికి వచ్చినావు. రమ్మంటరా? అరే సరే ఇప్పుడు మాకు 2 లీటర్ కాదు 2 లీటర్ అడిగింది. 2 లీటర్ 2 లీటర్ అన్న తెప్పిస్తాడు. ఇప్పుడు అవుట్ కావద్దు. అన్ని కరెక్ట్ గా నీడు ఆ ముక్క కోసం పెట్టుకున్నాడు కదా ఇస్తారు. ఆ ముక్కని ముక్కిస్తాం జరా. ఎందుకు అట్లా చేస్తున్నాను? పక్క పెట్టి ముక్క అన్నం పెట్టే ఒక ముక్క చేతిలో పెట్టి పంపిర్రు. చెప్పి మనం మోత్కాకులు తెచ్చుకుందాం. నేను చేస్తా పోయితే A few moments later. वाह क्या सीन है, वाह क्या सीन है. అరే కడవలో ఉన్నారా దావత్ చేస్తున్నట్టు? ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. అంటే ఎస్ చిన్న దావత్ చెప్పలేరేమ్రా నీకు బయట మోనా
అన్న ఇలా రోజు చెప్తారు ఆయన కోళ్ళు చెప్తారు లటుక్కుని వస్తాడు నాకైతే రాలేదు అన్న ఇలా పిల్లలు చేయలేక నచ్చి కూర్చొని తింటారు మంచిగా మనోళ్ళు మంచిగా ఏం చేసిర్రు మనం ఇంకా బయట వాళ్ళు అనుకున్నా మంచిగా అంటారా మీరు గడమ కట్టని ఇంకా మీరు కనబడ్డారు ఇంకా బయట వాళ్ళు అనుకున్నా మనోళ్ళు ఉన్నారు ఇలా అంతా అరే పొమ్మంటారు మీకు పొమ్మంటావా ఎన్నడన్నా మీరు లేదు దావత్ చేసినామా మీరు ఫోన్ చేస్తే అరే పని ఉన్నది రానన్నాడు అందుకోసమే ఇక ఫ్రెండ్స్ తినమంటే తింటారా బాయ్ అంత పెట్టుకోవద్దు అవి ఆలోచనలు ఉందిరా అరే మన తక్క పడితే అడుగుర్రా ఇప్పుడే మోమాట వాడు కూడా సిగ్గు అడుగురు కూర అయితే అయిపోయింది పుల్ల చెప్తున్నా